హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది ఏ తీరం చేరిన ఈ బంధం స్టోరీలోని 71వ భాగం. 6.5 సంవత్సరాల క్రితం హారిక తన MBA అయిపోగానే హైదరాబాద్ లోని ఒక MNC కంపెనీలో జాబ్ చేస్తుంది. అదే కంపెనీలో తనకంటే 1 ఇయర్ ముందే జాయిన్ అయి ఉన్నాడు మణికర్. హారికని డైలీ ఉదయం సాయంత్రం పికప్పింగ్ విశాల్దే. మణికర్ హారిక ఒకే వింగ్ లో వర్క్ చేయటం వలన ఫస్ట్ పరిచయమై తర్వాత ఫ్రెండ్షిప్ గా మారి ఆ తర్వాత ప్రేమగా మారింది 6 నెలల్లోనే. ఈ 6 నెలల్లో మణికర్ హారిక వెనకపడి ఒకసారి పైకి కనిపించకుండా లోపల గట్టిగా తగిలేలా విశాల్ చేత తన్నులు తిన్నది కూడా జరిగింది. హారిక కూడా ప్రేమిస్తుందని తెలిసాక మణికర్ క్యారెక్టర్ గురించి విశాల్ ఎంక్వైరీ చేసి గుడ్ కండక్ట్ అంటే అప్పట్లో బాబు హారికని తప్ప ఎవరిని గోకలేదులే రావటంతో ఒప్పుకున్నాడు వాళ్ళిద్దరి ప్రేమకి. మణికర్ మాత్రం తన ఇంట్లో చెప్పలేదు. ఎందుకంటే పరిమళ గారికి డబ్బంటే పిచ్చి. మణికర్కి పెళ్లి చేసేటప్పుడు భారీగా కట్నం తీసుకోవాలనే ఆశతో ఉన్నారు. అటువంటిది ఇప్పుడు హారికని పెళ్లి ప్రేమిస్తున్నాను అనగానే ఈజీగా ఒప్పుకునే రకం కాదు. పైగా ప్రసాద్ గారు తన తండ్రి తరం నుంచి వచ్చిన ఆస్తి ఏమీ లేదు, వచ్చినా కూడా అవసరం లేదని తన అన్నయ్య చెల్లెళ్ళకి పనిచేసి స్వశక్తితో బ్రతుకుతున్నారు. ప్రసాద్ గారు చిన్న కంపెనీలో జనరల్ మేనేజర్ గా వర్క్ చేస్తున్నారు. సో శాలరీ తక్కువే కాబట్టి అద్దె ఇంట్లో బ్రతుకుతూ కూతురు కోసం ఎప్పుడో హారిక పుట్టినప్పుడే హైదరాబాద్ లో ఒక స్థలం తీసుకొని ఉన్నారు. అది తప్ప వాళ్ళకి స్థిరాస్తి అంటూ ఏమీ లేదు. మొత్తం పిల్లల చదువులకే పెట్టేశారు. ఆ స్థిరాస్తిలో కూడా సగం విశాల్కి సగం హారికకి అని ముందుగానే రాసి పెట్టేశారు. హారిక అమ్మా నాన్నలకి కూడా తన ప్రేమ విషయం తెలియదు. మణికర్ వచ్చి మాట్లాడుతాననేసరికి ఆగింది. విశాల్ కూడా మణికర్ వచ్చి మాట్లాడటం తన తల్లిదండ్రులు పెళ్లి చూపులకి తీసుకురావటం జరిగితేనే పెళ్లికి ఒప్పుకుంటానని చెప్పటంతో మణికర్ కూడా సరే అని ఒప్పుకున్నాడు. కానీ తన అమ్మకి చెప్పటానికి భయపడుతూ అలానే ఉండిపోయాడు. ఇప్పుడు హారికకి పెళ్లి సంబంధాలు చూడటం మొదలు పెట్టడంతో హారిక మణికర్ మీద ప్రెజర్ తీసుకువచ్చి కనీసం మా ఇంట్లోనైనా మాట్లాడు త్వరగా అని చెప్పటంతో ఒకానొక సాయంత్రం విశాల్, హారిక, మణికర్ ముగ్గురు కలిసి ప్రసాద్ గారు పల్లవి గారి ఇంటికి వెళ్ళి వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి నిదానంగా విషయమంతా చెప్పాక ఇద్దరు సైలెంట్ గా ఉండిపోయి 2 నిమిషాల తర్వాత మరి ఈ ఇంట్లో ఈ పెళ్లికి ఒప్పుకుంటారా బాబు అని అడిగారు. అంటే మీకు ఓకేనా అని మణికర్ సంతోషంగా అడిగితే నా కూతురు సంతోషం కంటే మాకు ఇంకేమీ ఎక్కువ కాదు అని నవ్వుతూ హారిక తల నిమురుతూ అన్నారు ప్రసాద్ గారు. మరి మీ అమ్మా నాన్నల విషయం అని మళ్ళీ పల్లవి గారు అడిగితే మణికర్ నీళ్లు నములుతూ అది అంకుల్ మీకొక విషయం చెప్పాలి. నాన్న ఈజీగా ఒప్పుకుంటాడు కానీ అమ్మ మాత్రం అంత త్వరగా ఒప్పుకోదు. అమ్మ నాకు వచ్చే కట్నం మీదే తన ఆశలన్నీ నెరవేర్చుకోవాలని ఆశపడుతూ ఉంది. ఇప్పుడు నేను హారికని ప్రేమిస్తున్నాను అని చెప్తే ఎలా రియాక్ట్ అవుతుందో అని భయపడి ఇంతవరకు చెప్పలేదు. కానీ ఇప్పుడు ఎలాగైనా చెప్పాలి అంకుల్. 2-3 రోజుల్లో చెప్పి ఏ విషయమో మీకు ఫోన్ చేస్తాను. మా అమ్మ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను హారికనే పెళ్లి చేసుకుంటాను అని అన్నాడు మణికర్. మణికర్ మాటల్లో నిజాయితీ కనిపించటంతో ప్రసాద్ గారు, పల్లవి గారు మాకు ఉన్న ఆస్తల్లా ఒక్క స్థలం మాత్రమే అని ఆ స్థలం డీటెయిల్స్ చెప్పి ఇప్పుడు బాగానే రేటు ఉంది కానీ
అది ఇద్దరికి సమానంగా ఆల్రెడీ రాసి పెట్టేశాను. నా కొడుకుకి కూడా అది తప్ప ఇంకేం లేదు అని బాధగా అన్నారు ప్రసాద్ గారు. నాన్న మీరలా అనకండి అని హారిక, విశాల్ ఇద్దరూ బాధగా ఆయన చెరో పక్క చేరి మాకు చదువు చెప్పించి మా కాళ్ళ మీద మేము నిలబడేలా చేశారు. అది చాలదా మాకు? ఇంకేం అవసరం లేదు నాన్న అని అన్నారు. విశాల్ హారిక వైపు చూస్తూ నువ్వు చెప్పు హారిక అంటే విశాల్ ఎప్పుడు పేరు పెట్టి పిలిచేవాడు. అక్క అని పిలిచింది చాలా తక్కువ. అండ్ విశాల్ హారిక ట్విన్స్, కానీ హారిక విశాల్ కంటే ఒక 10 మినిట్స్ ముందు పుట్టింది. విశాల్ ఇప్పుడు ఎంటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఇంకొక 6 మంత్స్లో విశాల్ ఎంటెక్ కూడా కంప్లీట్ అవుతుంది అని అడిగాడు. హారిక బాధగా అవును నాన్న, విశాల్ చెప్పింది నిజం. మీరు మా కోసం ఇన్నాళ్ళు శ్రమ అనుకోకుండా కష్టపడ్డారు, మాకు చదువు చెప్పించారు. ఒక ఆడపిల్లగా నాకు ఇంతకంటే ఏం కావాలి చెప్పండి అని మణికర్ వైపు చూస్తూ చూడు మణికర్, నేను నీకు ముందుగానే చెప్పాను. నా ఫ్యామిలీ పొజిషన్, కట్నం కావాలంటే మాత్రం కుదరదు. మనం బ్రేకప్ చెప్పుకోవటం బెటర్. నాకు నా తల్లిదండ్రుల కంటే ఎవరూ ముఖ్యం కాదు అని అంది సీరియస్గా హారిక. నో నో హారిక, కట్నం తీసుకోకుండా నేను ఎలాగైనా ఒప్పించగలను, కానీ కొంచెం టైం పడుతుంది. అదే చెప్తున్నాను అని ఎక్కడ హారిక చేయి జారిపోతుందో అన్న భయంతో అన్నాడు మణికర్. అప్పటికి మణికర్ నిజంగానే హారికని ప్రేమించాడు. కానీ మోక్ష తన లైఫ్లోకి వచ్చాక మోక్షకి అట్రాక్ట్ అయి హారికని నిర్లక్ష్యం చేసి తన మోజులో పడిపోయాడు. అది ఎందుకనేది ముందు ముందు తెలుస్తుంది మీకు. హారిక మౌనంగా సరే అని ఒప్పుకొని డల్ అయిపోతే ప్లీజ్ హారిక, నువ్వు అలా ఉండకు. వీలైనంత త్వరగా నేను అమ్మా నాన్నలతో మాట్లాడి ఒప్పిస్తాను అని బాధగా అన్నాడు. అదేదో త్వరగా చూడు బాబు. ఒకవేళ మీరు కాదంటే మేము వేరే సంబంధం కూడా వెతుక్కోవాలి కదా అని అన్నారు పల్లవి గారు. తప్పకుండా ఆంటీ, కానీ హారిక ఎప్పటికీ నాదే అని చిరునవ్వుతో చెప్పి వెళ్ళిపోయాడు. తర్వాత 2 రోజులు మామూలుగా గడిచిపోయాయి. 3వ రోజు సాయంత్రం మణికర్ ఎలాగైనా హారిక విషయం ఇంట్లో చెప్పేయాలని ఫిక్స్ అయ్యి ఇంటికి వెళ్ళాక తన తల్లిదండ్రుల్ని ఇద్దరిని సోఫాలో కూర్చోబెట్టి మీతో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి, మీరు కాదనన్న ధైర్యంతో ఈ స్టెప్ తీసుకున్నాను అని భయంగానే తన తల్లి వైపు చూస్తూ అన్నాడు మణికర్. ఏంటో సరిగా చెప్పు మణికర్, నేను బయటికి వెళ్ళాలి అని పరిమళ గారు విసుక్కుంటే అది అమ్మా, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, తననే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను, మీరేమంటారు అని అడిగాడు. పరిమళ గారు కోపంగా పైకి లేచి ఏరా, నీకు నువ్వే నీ నిర్ణయాలు తీసుకునేంత ఎత్తుకు ఎదిగిపోయావా? కనీసం మమ్మల్ని అడగాల్సిన బాధ్యత లేదా? అయినా ప్రేమించాను అంటున్నావంటే ఎవరో అనాకాని దాన్నే ప్రేమించి ఉంటావు. దీనికి నేను ససేమీరా ఒప్పుకోను అని రెంకలేస్తూ ఉంటే పరమేశ్వరన్ గారు విసుగ్గా పరిమళ గారి చేతిని పట్టి కొంచెం సేపు నోరు మూస్తావా అని అరిచి మణికరితో ఎవర్రా అమ్మాయి, ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, తన తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉంటారు అని అడిగారు. మణికర్ సంతోషంగా హారికకి సంబంధించిన ప్రతి డీటెయిల్ చెప్పగానే పరిమళ గారు కోపంగా నేను నీ పెళ్లికి చాలా ఆశలు పెట్టుకున్నాను, నీకు వచ్చే కట్నం ద్వారా నేను నగలు చేయించుకొని కార్ కొనుక్కొని ఈ ఇంటిని కొత్తదానిగా మార్చేసి అందరికంటే ఈ కాలనీలో హై క్లాస్ అని చూపించుకోవాలని ఎన్నో ఆశలు పెట్టుకుంటే నా ఆశల మీద నీళ్లు చల్లుతాను అంటే ఒప్పుకుంటాను అనుకున్నావా? ఎప్పటికీ ఒప్పుకోను. చెప్పే ఆ పిల్లతో నీకు తనకి సెట్ అవ్వదు అని.
నేనే నీకు ఏ కోటీశ్వరుల సంబంధమో వెతుకుతాను అని అన్నారు పరిమళ గారు. పిచ్చిదానిలా మాట్లాడకు పరిమళ. నీవి ఆశలు కాదు అత్యాశలు. వాటి కోసం కొడుకు జీవితం నాశనం చేసేంత పంతం ఉండకూడదు. నీ కొడుకు సంతోషం కంటే నీకు నగలే ఎక్కువైపోయాయా? అయినా మనకి సొంత ఇల్లు ఉంది, వెనక కొంచెం ఆస్తుంది. ఇది చాలదా మనకి? ఎంత డబ్బుంటే ఏంటి, రేపు వృద్ధాప్యంలో మనల్ని చూసుకునే వాళ్ళు కావాలి కాని అని విసుగ్గా అన్నారు పరమేశ్వరన్ గారు. మీరు నోరు మొయ్యండి. మీ వల్లే ఇదంతా. నీతి బోధలు చెప్తూ వాడిని నెత్తికెక్కించుకొని కూర్చున్నారు. అదే మీరు చిన్నప్పటి నుంచి వాడికి డబ్బు ఆశ చూపించి ఉంటే ఇప్పుడు వీడు ఇలా కాకుండా ఏ డబ్బున్న అమ్మాయినో వలలో వేసుకొని మనకి కొంత డబ్బు చేర్చేవాడు కదా అని అన్నారు కోపంగా. మీరిద్దరూ ఆపండి. నేను పెళ్ళంటూ చేసుకుంటే హారికనే చేసుకుంటాను. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అదే జరుగుతుంది. ఒకవేళ మీరు ఒప్పుకోకపోతే హారికని పెళ్లి చేసుకొని మీకు దూరంగా వెళ్ళిపోతాను. కావాలంటే ఇల్లరికమైన వెళ్ళిపోతారు కానీ మరొక అమ్మాయిని పెళ్లి చేసుకోను అని తెగేసి చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. 2 రోజులు మణికర్ ఇంట్లో ఒక్క మెతుకు కూడా ముట్టకుండా హంగర్ స్ట్రైక్ చేసి మరీ నీరసించిపోయి 3వ రోజు లేవలేక అలానే పడుకొని ఉండటంతో పరమేశ్వరన్ గారు బాధపడి పరిమళ గారితో, నీ కొడుకుని ఇలాగే నువ్వు చంపేసేటట్టున్నావు కదే నీ అత్యాశలతో. నీ కొడుకు చేస్తే నీకు కట్నం వస్తుందా? ఎందుకే ఇలా డబ్బు పిశాచిలా మారిపోతున్నావు? మనకి కావాల్సింది ప్రేమలు ఆప్యాయతలు కానీ డబ్బు కాదు. అర్థం చేసుకోవే. వీడు ఇలానే చనిపోయేటట్టున్నాడు. వీడికి పెళ్లి ఒప్పుకోకపోతే ఒప్పుకో పరిమళ అని బ్రతిమలాడారు పరమేశ్వరన్ గారు. పరిమళ గారు కన్న కొడుకు మీద ఉన్న ప్రేమతో అసహనంగానే ఒప్పుకొని మణికర్కి భోజనం తినిపించారు. ఈ విషయం హారిక ఫ్యామిలీతో చెప్పగానే వాళ్ళందరూ సంతోషించి మంచి రోజు చూసుకుని అమ్మాయిని చూసుకోవటానికి రమ్మని చెప్పారు. హారికకి విషయం తెలిసి బ్లష్ అవుతూ ఉంటే, అరే మా హారిక సిగ్గుపడుతుందే అని ఆట పట్టిస్తూ ఆ రోజు సరదాగా గడిపేశారు. రెండు రోజుల తర్వాత మంచి రోజు ఉందని తెలియటంతో ఆ రోజు పరమేశ్వరన్ గారు కూడా లీవ్ తీసుకుని ముగ్గురు కలిసి హారికని చూసుకోవటానికి వాళ్ళ ఇంటికి బయలుదేరారు. పరిమళ గారికి అప్పటికీ కూడా హారికని కోడలిగా చేసుకోవటం ఇష్టం లేదు. కానీ కొడుకు మీద ప్రేమతో ఒప్పుకున్నారు. కానీ ఇప్పుడు ఆవిడ డబ్బు ఆశతో ఆ పెళ్లి చూపుల్లో ఏం చేస్తారో చూడాలి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.